అందరికీ నమస్కారం అండి. నేను నా పెళ్లి కాకముందు నుండి 40 సంవత్సరాల క్రితం నుండి కూడా మా ఆయన ఇదే ప్లేస్లో తమలపాకులు అమ్ముకుంటాను. మేము కేవలం అది ఒక్కటే వ్యాపారం, మాకు తమలపాకులు అమ్ముకొని బ్రతకడమే. నా పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుంది సార్. మేము ఇక్కడికి వచ్చిన కాంచి కూడా మాకు అదే వ్యాపారం, అదే ఉంటున్నాము. మాకు ఇల్లు కూడా లేదు సార్, ఇల్లు కిరాయికే ఉన్నాము. మాకు 2 ఆడపిల్లలు సార్. ఆ వ్యాపారం మీద వచ్చేదాంతో 2 ఆడపిల్లల్ని చదివిపించుకున్న తర్వాత మాకు అప్పుడు సందీప్ కుమార్ సుల్తానియా సార్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాకు పట్టా ఇచ్చింది సార్. పట్టా ఇచ్చిన తర్వాత మేము దాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం సార్. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 2023లో మేము రూమ్ కోసం అని పర్మిషన్ తీసుకున్నాం సార్. మాకు 2 గ్రౌండ్లకి, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, అప్పర్ ఫ్లోర్ ఒకటి, రెండింటికి మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాకు స్తోమత లేదని మేము ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే కట్టుకొని వదిలేసినాం సార్. కట్టుకునేటప్పుడు కూడా అధికారులు అందరూ వచ్చారు, మూడా తీసేటప్పుడు వచ్చారు, స్లాబ్ వేసేటప్పుడు వచ్చారు, అన్నిటికీ వచ్చారు సార్. వచ్చారు, చూసుకున్నారు, అంతా అయిపోయినాక కూడా వచ్చారు సార్. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నూతనంగా మళ్ళీ కొత్తగా వచ్చి మీరు ఎక్కువ ఉన్నది అది ఇది అని చెప్పి మాట్లాడారు సార్. మాట్లాడిన తర్వాత కూడా మేము మున్సిపల్ అధికారులకు సహకరిస్తామని అప్పటికప్పుడు సామాన్ చదువుకోమంటే చదువుకున్నాం సార్. షిఫ్ట్ చేసుకున్నాము. వాళ్ళు ఎంతో షెడ్ బ్యాగ్ తీసారు, వెనకకి వెళ్ళారు సార్. వెళ్ళిన తర్వాత మేము 2 రోజుల నుంచి నీళ్ళు ఏం లేకుంటున్నాం సార్. 2 గంటలకు మా ఆయన అప్పుడే ఇంటికి వెళ్ళిన, నేను మా అమ్మాయి మా అబ్బాయి ముగ్గురం కూర్చున్నాం సార్. కూర్చున్న తర్వాత దాసరి విజయ్ అనే అబ్బాయి అక్కడికి పిలిచిండు. నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి సార్ చెట్టు కిందకి వెళ్ళినాం సార్. వెళ్తే అమ్మ ఎమ్మెల్యే గారు మంచోరు, మీకేం అన్యాయం చేయరు అంటే అది నువ్వు నాకు చెప్పాలా, నాకు తెలియదా, నాకు ఎమ్మెల్యే సార్ ఏమైనా వ్యతిరేకమా అని నేనంటే మీకు వెనక దిక్కు ఇస్తామని అన్నారంటే నా సొంత ఇల్లు, నా బిడ్డ పెళ్ళి డబ్బులతో పెట్టాల్సింది దాచుకొని నేను ఇది కట్టుకున్నా, మాకు వెనకకిచ్చుడు ఎందుకు? ఇప్పుడు నేను సార్ వచ్చిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత నేను తీస్తా, నేను తీయా అని చెప్పిన తర్వాత ఒక ఫోన్ ఇచ్చాడు. అమ్మ ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడతారట అంటే అవతల వ్యక్తి అలో అంటే నేనన్నా ఇది ఎమ్మెల్యే గారు వాయిస్ కాదు తమ్ముడు అని నేనన్నా. అంటే ఆ వ్యక్తి నాతో మాట్లాడాడు ఫోన్లో. అమ్మ మీకేం అన్యాయం జరగదు, మీకు వెనకకి ఇస్తాము, అది ఇప్పుడు మేము తీసేస్తామంటే నేను తీసేయడానికి ఒప్పుకోను, నేను అక్కడనే ఉంటా అన్న. మేము 40 సంవత్సరాలు ఉంటున్నాము, మాకేం లేదు, మేము అది ఇల్లుకి రాయికే మేము అక్కడనే ఉంటామంటే కొంచెం ఏం చేసుకుంటారు అని ఆయన అన్నాడు. ఏం చేసుకుంటామంటే మేము ఏదో ఒకటి చేసుకుంటాం. ఏం చేసుకోకపోతే నాకు 2 పిల్లలు, మేము భార్య భర్తలం, మా 4గురిని చంపి అందులో బొంద పెట్టండి మీరు అని నేను గట్టిగా అనేసరికి అవతల వ్యక్తి ఫోన్ కట్ చేసిన తర్వాత ఏడ్చుకుంటూ నేను వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలకు ఆ దాసరి విజయ్ అనే అబ్బాయి వచ్చిండు. మీరు ఎక్కడున్నారో, ఆ అబ్బాయి ఎక్కడ నిల్చున్నాడో, నేను ఇక్కడనే కూర్చున్నా. అమ్మాయి ఏమంటావు అని అన్నాడు. ఏం ఎందుకంటా నేను అని నేను గట్టిగానే మాట్లాడు. ఏం ఎందుకంటే అంటే ఇది తీసేస్తాం అన్నారు. ఎందుకు తీసేస్తావు నువ్వు? మున్సిపల్ అధికారులు చెప్పి వెళ్ళిపోయారు కదా అని అంటే ఎవరు చెప్పారు అన్నారు. సారును ఆ మాలేసుకున్న అయ్యప్ప స్వామి నాకు చెప్పిపోయారు అధికారులు అని అంటే ఇటు వేయింది అటు వేయింది కొంచెం ఎందుకంటే కొంచెం ఉండ, నాకు లేని బాధ నీకెందుకు అని నేనంటే రోడ్డు కింద తీసేస్తా అన్నాడు. రోడ్డు కింద ఎట్లా తీసేస్తావు నువ్వు అని నేను అడిగిన. నువ్వేమన్నా అధికారివా అని అడిగిన. అవును అధికారిని అంటే మా అబ్బాయిని ఐడి చూపిమని ఇంకొక అబ్బాయి మా అబ్బాయి అడిగిన తర్వాత ఆయన అక్కడ నేను నిల్చొని నువ్వు మాకు ఆ పిల్లల దగ్గరకు ఉన్నది కూలగొట్టేదానికి అంటే నువ్వెందుకు కూలగొడతావు? వాళ్ళు వచ్చి కూలగొట్టినట్టు ఒక జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. ఆ అబ్బాయికి తెలుగు రాదట. నేను మాట్లాడుతూనే ఉన్నా మారో అని అంటాడు. నేను ఆ అబ్బాయిని పిల్లగా నువ్వు తీస్తే బాగుండదని నేను గట్టిగా అన్నాక ఆయన ఆపిండు. నేను 100కు డయల్ చేసిన. 100కు నేను డయల్ చేస్తూనే ఉన్నా. ఆయన వెళ్తూ ఉంచుకుంటావా, ఉంచుకో, ఏం చేసుకుంటావో, నేను తెల్లారి వరకు ఇది ఉండదు అని అనుకుంటూ ఆ అబ్బాయి వెళ్ళిపోయిన. దాసరి విజయ్ ఆ అబ్బాయి నాకు ఎప్పుడూ తెలియదు. నాకు తెలిసిందే నిన్న మాట్లాడిందే. నిన్న మేము ప్రజాస్వామ్యంలో లేమా, మేము ఎక్కడ ఉన్నాం? 40 సంవత్సరాల నుంచి నా భర్త ఇక్కడనే ఆకులు అమ్ముకుంటాడు. ప్రతి ఒక్కరికి తెలుసు, గోదావరి గారు మొత్తం తెలుసు. నేను 40 లక్షలు అప్పు చేసి సామాను పెట్టుకున్నా. నేను నా బిడ్డ పెళ్ళికి అయ్యేది నేను ఖర్చు చేసుకొని నేను రూమ్ కట్టుకున్నా. నేను డబ్బులు ఖర్చు పెట్టి కట్టుకున్నది నా పర్మిషన్ కూలగొట్టి నాకు ఎక్కడో ఎదిగిస్తారంటే నేనేం చేసుకుంటా చెప్పండి? నాకు అన్యాయం ఎందుకు చేశారు? నేను ఎవరికేం చేసిన? ఆ అబ్బాయి అంటే నాకు తెలియదు. ఆయన నన్ను బెదిరియాల్సిన అవసరం నాకు ఏమొచ్చింది? మేము ఇక్కడ బ్రతుకుతలేమో గోదావరిలో చెప్పండి, మాకు న్యాయం చేయండి. మేము న్యాయం చేసేదాకా చావనైనా వస్తాం కానీ ఇక్కడ నుంచి బయటికి బయలుదేరేదే లేదు. అయ్యా ఎమ్మెల్యే గారు, అయ్యా అధికారులు, మేము మీకు ఎవరికేం అన్యాయం చేసినాం సార్? ఆయన ఎమ్మెల్యే సార్ మీ పేరు చెప్పారు, నన్ను ఆయన బెదిరించారు. దయచేసి మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం చేసేదాకా నేను, నా భర్త, నా పిల్లలు ఈ జాయిడ్స్ పెట్టి పోయేది లేదు. మమ్మల్ని చంపిట్లా పొందబెట్టినా మంచిదే, మీరు ఎలాంటి దౌర్జన్యం చేసినా మంచిదే. నిన్న అబ్బాయి మధ్యాహ్నం 4 గంటలకు ఏం కూలగొడతాను అన్న వ్యక్తి మళ్ళీ నైట్ తెల్లారి వచ్చేసరికి కూలగొట్టిండు. మా ప్రాణాలు తీయడానికి మాకు గ్యారెంటీ ఏమున్నది?
దయచేసి అందరు మాకు న్యాయం చెప్పండి, న్యాయం చేయండి. ఇగో మా దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయి, మేము ఏం లీగల్గా లేము. మేమేమి ఎవరిది కబ్జా చేసి కట్టుకున్నది కాదు, మేము ఇది కష్టార్జితంలో తీసుకున్నాం. 3 ప్రభుత్వాలు మారినాయి, మాకు గృహలక్ష్మి కూడా వచ్చిందండి. గృహలక్ష్మి వచ్చిందని మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పోయి తీసుకుందాం అనేసరికి ఎమ్మెల్యే నోటిఫికేషన్ పడింది ఆ రోజే. మాకు గృహలక్ష్మి కూడా అప్లై అయి ఉన్నది, అన్నీ ఉన్నాయి. దయచేసి మాకు న్యాయం చేయండి. మేము న్యాయం చేసేదాకా ఇక్కడ నుంచి పోయేది లేదు. దయచేసి న్యాయం చేయండి.